టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. నో మర్డర్ అంటే అది వేరే విషయం, ఆస్తి దోచుకునేది వేరే విషయం. కాబట్టి బ్లూ ఫిల్మ్స్ అనేది అది ఒక బాధాకరమైనటువంటి, అసలు గుండెలు కోసేసేటువంటి బాధగా ఉంటుంది. ఫ్యాన్స్ గా వినడానికి ఎంత బాధగా ఉంటుందో మీరు ఎట్లా తట్టుకొని నిలబడగలుగుతారు? బ్లూ ఫిల్మే కాదు ఎరాక్ సెల్లర్ వచ్చిందండి. మీకు ఇంకా మీకు తెలియదు పదం అంటే బాగుండదేమో. ఎరాక్ సెల్లర్స్ గూండాస్ యాక్ట్ లో వేయడానికి దేర్ ఆర్ సర్టన్ కేసెస్ టు బి ఫైల్డ్ అండి. అది ఉంటేనే యూ కెన్ గో టు ది గూండాస్ యాక్ట్. హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఏంటి? రోజు గొడవ చేయడం, రోడ్ మీద గొడవ చేయడం, కత్తి పెట్టుకొని బెదిరించడం, ఇవి చేయడం. దిస్ వాస్ దేర్ Iraq, selling of illicit Iraq, which is creating nuisance to the society. ఇది ఉంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ద న్యూస్ వాస్ బ్లూ ఫిల్మ్స్ అని, బట్ ఇన్ ద ఎఫ్ఐఆర్ దెర్ వాస్ నో బ్లూ ఫిల్మ్ అండి. ఎఫ్ఐఆర్ లో ఇవే ఉన్నాయి. ద న్యూస్ వచ్చింది ఇట్ ఈస్ అబౌట్ బ్లూ ఫిల్మ్స్ అని, బట్ ఎఫ్ఐఆర్ లో వేసింది ఏంటంటే అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ రేప్, హ్యాబిచువల్ అఫెండర్ ఇన్ ఇల్లిసిట్ లిక్కర్ అమ్మడం, అండ్ హ్యాబిచువల్ ఇది అంటే కత్తి పెట్టుకొని బెదిరించడం, ఇది చెప్పి తర్వాత ఎవరినో రోడ్ మీద తుపాకీ పెట్టుకొని పరిగెత్తుకొని చేసి, అదే దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్ విచ్ కెన్ ఫార్మ్ ది గుండాస్ యాక్ట్ అనమాట. సో దట్ వాస్ ఫార్మ్డ్ అనమాట. యాజ్ యూ సే, కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఈరోజు మనిషిని చంపడం బెటర్ అనుకుంటున్నాను దాన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. దీని నుంచి బయట రావడం చాలా పెద్ద టార్చర్ అండి. వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ దట్ యు ఆర్ రైట్ అండ్ దే ఆర్ రాంగ్. సో నాకేంటంటే ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్. ఫైనలీ ఇట్ వాస్ ప్రూవ్డ్ రాంగ్ అండ్ దే హ్యాడ్ టు లీవ్ మీ. బట్ ఆ పర్టిక్యులర్ ట్రావెల్, ఆ పర్టిక్యులర్ టైం ఉంది చూసారా, దట్ వాజ్ వెరీ టఫ్, వెరీ డిఫికల్ట్, వెరీ టఫ్. ఆ టైంలోనే నాకేంటంటే అదే ఇందాక మీకు ఫస్టే చెప్పాను, సుమలత గారు, సుహాసిని గారు, భానుప్రియ గారు, వాళ్ళు తమిళ్లో కుముదం చెప్పి ఒక మ్యాగజైన్ ఉంది, వెరీ పాపులర్ మ్యాగజైన్. అంటే అది అందరు నమ్ముతారు, దాంట్లో 99.9% ఫ్యాక్ట్స్ ఉంటాయండి, కొంటారు. ప్రతి ఇంట్లో కుముదం మ్యాగజైన్ ఉంటుంది తమిళనాడులో. ఆ మ్యాగజైన్ కి దే గేవ్ ఏ వెరీ గుడ్ స్టేట్మెంట్ అండి నా గురించి, మోరల్ స్ట్రెంగ్త్ సర్టిఫికేట్. అక్కడ బాగా స్ట్రాంగ్ అయిపోయింది చాలా. నాకు ఐ విల్ నెవర్ ఫర్గెట్ దెమ్. అండ్ నేను జైలు నుంచి నేను బయటకు వస్తే ద ఫస్ట్ పర్సన్, అఫ్ కోర్స్ మై మదర్ వాజ్ దేర్. నా మదర్ పక్కనే సుమలతాస్ ఫ్యామిలీ, దే కేమ్ టు ది జైల్ బయట. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్.